అందరికీ నమస్కారం అండి. రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటిని ఒక శక్తిగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. ఒక ఓటమితోటి, ఒక అవమానంతో అక్కడ ఆగిపోతే వారి చరిత్ర అక్కడితోటే ముగిస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఇన్నాళ్ళు వీక్గా ఉన్న వికే శశికళ, వివేకానందన్, కృష్ణవేణి, శశికళ, వికే శశికళ తిరిగి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమ ఉనికిని నిలుపుకునేందుకు మరో పోరాటం చేస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, మాజీ సీఎం ఆప్తమిత్రురాలైన జయలలిత ఆప్తమిత్రురాలైన శశికళ మరోసారి పొలిటికల్ హీట్లో నిలవనున్నారు. ఇందుకు సంబంధించి చెన్నైలోని తన నివాసంలో జిల్లా నాయకులతోటి సమావేశమయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆమె ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటూ తెలుస్తుంది. ప్రధానంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూడకపోవచ్చు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని ప్రాంతాల్లో మదురై, కన్యాకుమారి, తుత్తుకుడి ఇలాంటి ప్రాంతాల్లో 40 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏఐడిఎంకే, డిఎంకే మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు శశికళ పోటీ చేసి ఎవరు ఓట్లు చీలుస్తారనే ఆందోళనలో అటు డిఎంకే ఉంది, ఇటు అన్నా డిఎంకే ఉంది. ఏఐడిఎంకే జయలలిత, ఎంజేఆర్ ఆశయాలకు అనుగుణంగా సిద్ధాంతపరంగా వెళ్ళట్లేదని, ఆ లోటుని శశికళ తీర్చాలనే భావంతో తన కార్యకర్తలు ఆమెని ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే వికే శశికళకి 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వికే శశికళ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఆమె 2016లో అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు అరెస్ట్ అయ్యారు. దాని ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆమె 2027 వరకు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి వీల్లేదు. కానీ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చు, ఆ పార్టీ అధినేతగా ఉండొచ్చు, కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం వీల్లేదు. అలా కాకుండా తన సోదరుడైన అన్నా ద్రావిడర్ కళిగం పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టి ప్రచారం చేయవచ్చు. ఈ 2 మార్గాలే ఆమె ముందున్నాయి. పార్టీ పెట్టచ్చు సొంతంగా, లేకపోతే తన సోదరుడి పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టి ప్రచారం చేయొచ్చు. ఏదేమైనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24 లోపే శశికళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీ పెడతారా, తన సోదరుడి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారనేది చూడాల్సి ఉంది.